శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. తెలుగువారి సొంతం పద్యం. ఎంతో గహనమైన విషయాలు, కష్టమైన విషయాలు కూడా అద్భుతంగా తేట తెలుగులో అలతి మాటలతో చెప్పే అవకాశం, తద్వారా పిన్నల నుంచి పెద్దల దాకా అందరూ అర్థం చేసుకొని ఆచరించే అవకాశం కల్పించడం పద్యం యొక్క ప్రత్యేకత. అందులో తెలుగువారి ప్రతి ఇంట్లో కూడా, ప్రతి తెలుగు లోగిల్లో కూడా ఒకప్పుడు వేమన పద్యాలు, సుమతి శతక పద్యాలు, భాస్కర శతక పద్యాలు, ఇక భక్తి వైపుకు వస్తే కృష్ణ శతకం ముందుగా, ఆ తర్వాత భాస్కర శతకం, దాశరథి శతకం, కాళహస్తీశ్వర శతకం, నారసింహ శతకం, ఇలా ఎన్నో శతకాలు, అద్భుతమైన శతకాలు, శతక పద్యాలతోటి ప్రతి ఇల్లు కూడా కళకళలాడుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి ఆ ధారణా శక్తి పెంచడంతో పాటు ఆ వయసులో ఏమీ తెలియకపోయినా కూడా పెద్దయిన తర్వాత వారి మనసుకు కావాల్సిన శిక్షణ ఇక్కడే లభించేది. ఈ రోజుల్లో కూడా ఆ కాలానికి తగ్గట్టుగా ఆ శక్తి పోగొట్టుకోకుండా, నిజం చెప్పాలంటే కాలంతో పాటు మరింత పరిపుష్టమైంది పద్యం అని చెప్పాలి. అందుకే కొన్ని వేమన శతక పద్యాలు ఇప్పటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు పద్యం. ఛాయ నొసగు చెట్లు సాధువు బోధలు, అడిగి దరిని జేర బడయవచ్చు, అట్టు నిట్టు దాట అదిపోవు నిధి రాదు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అనేది ఈ పద్యానికి మకుటం. అంటే ప్రతి పద్యంలో కూడా 4వ లైన్ అదే వస్తుంది. విశ్వదా అభిరామ, వారిరువురితో కూడి వేమన చెప్తూ ఉన్నాడు. వేమన విను అని తనకు తానుగా చెప్పుకుంటున్నట్లుగా ఉంటుంది. అయితే ఈ పద్యం యొక్క అర్థం ఏమిటి అని ఆలోచిస్తే, ఛాయ నొసగు చెట్లు. చెట్టు అనేది ఉంది అంటే నీడ తప్పకుండా ఉంటుంది. ఛాయ నొసగు చెట్లు. సాధువు బోధలు. కష్టంలో ఉన్నప్పుడు సాధువు అంటే మంచి మాటలు మాట్లాడేవారు, నెమ్మదిగా మాట్లాడేవారు, మంచి ప్రవర్తన కలిగిన వారు, వారందరినీ సాధువులు అంటారు. సాధువు బోధలు, మంచి మాటలు చెప్పేవారు, సాధువు బోధలు. అడిగి దరిని జేర బడయవచ్చు. నాకేదో సమస్య ఉంది, వెళ్ళి వారిని అడిగి, స్వామి నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు అంటే వారు ఒక పరిష్కారం చెప్పవచ్చు. అలాగా ఆ సమస్య నుంచి, ఇప్పుడు వారు చెప్పింది ఆచరించడం ద్వారా మనం ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అడిగి దరిని జేర బడయవచ్చు. అలాగే ఎండలో వెళ్తున్నాను, చెట్టు కనిపిస్తే ఆ నీడలో కాసేపు ఆగాను అంటే అప్పటి వరకు పడ్డ శ్రమ, ఎండ వేడిమికి శరీరం బడలిపోయి ఉంటుంది, ఆ శ్రమ అంతా కూడా తగ్గిపోతుంది, కాస్త శాంతి దొరుకుతుంది, ఉపశమనం దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగించవలసి ఉంటే కొనసాగించవచ్చు, కానీ నూతన ఉత్సాహం వస్తుంది. అలాగే కష్టాలతోటి వేగిపోయిన మనసుతో ఉన్న వాళ్లకు 4 మంచి మాటలు చెప్పేవాళ్ళ మంచి మాటలు వినడం వల్ల మార్గదర్శనం కలుగుతుంది. అలా కాకుండా అట్టు నిట్టు దాట, అటూ వెళ్ళరు. అటు చెట్టు కనిపిస్తే ఎండలో వెళ్తున్నప్పుడు నీడలోకి వెళ్ళక, కష్టంలో మనసు బాధపడుతున్నప్పుడు ఒక మంచి మాట చెప్పేవారి సాంగత్యానికి వెళ్ళక, అట్టు నిట్టు దాట అది పోవు నిధి రాదు, ఏది రాదు. శారీరకంగా ఆ చెట్టు నీడ వల్ల జరిగే ఉపశమనము దొరకదు, అలాగే మానసికంగా మంచి మాటల వల్ల లభించే ప్రయోజనము లభించదు. అంటే సాధారణంగా ఎవరికైనా కూడా మానసికంగా శారీరకంగా కూడా కష్టం కలిసే ఉంటుంది. మనసు బాధపడిందంటే శరీరం బాధపడుతుంది, శరీరం బాధపడుతుంది అంటే ఎంతో కొంత మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మామూలు మనుషులకి, యోగులైన వారు, ఇప్పుడు రమణ మహర్షి లాంటి వారు, మన శ్రీరామకృష్ణ పరమహంస లాంటి వారు ఉన్నారంటే మహాజ్ఞానులు, కారణజన్ములు. వారు శరీరానికి కలిగిన క్లేశాన్ని వారు పట్టించుకోరు, అది సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. కానీ మనలాంటి మామూలు వ్యక్తులకు రెండూ కలిసే ఉంటాయి. మనసు, శరీరం, వాటి బాధ, దీని బాధ అది అనుభవిస్తుంది, దాని బాధ ఇది అనుభవిస్తుంది. కాబట్టి దానికి తగ్గ ఉపశమనం చూసుకోకుండా
అటూ వెళ్ళక ఇటూ వెళ్ళక, ఒక మంచి మాట వినక, ఒక నీడనిచ్చే ప్రదేశానికి వెళ్ళక చేస్తే అది పోవు, నీది రాదు, ఉపశమనము రాదు, బాధ పెరుగుతుంది, అన్ని విధాల భ్రష్టు పట్టినట్టు అవుతుంది. అందుకని అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త వహించండి అని చెప్తూ ఉన్నారు ప్రజాకవి వేమన గారి పద్యంలో. ఈ పద్యాన్ని మరొక్కసారి విందాం. ఛాయనొసగు చెట్లు సాధువు బోధలు అడిగిదరిని చేర బడయవచ్చు. అట్టు నిట్టు దాట అది పోవునిది రాదు. విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఇలా ఈ మహానుభావుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని మనం ఆచరించి మన పిల్లలకు కూడా నేర్పి అందరం తరిద్దాం. స్వస్తి.